పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరద ముంపును అంచనా వేసేందుకు కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన చేసింది. రేపాక, గుమ్మ, రుద్రంకోట తదితర గ్రామాల్లో పర్యటించి వరద ముంపు గురించి బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంది కేంద్ర బృందం. కేంద్ర ప్రభుత్వం సభ్యులను, అధికారులను పోలవరం నిర్వాసితులు గట్టిగా నిలదీశారు. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడే తమ గ్రామాలు ఖాళీ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు R&R ప్యాకేజీ ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిర్వాసితులు. కొన్ని గ్రామాలను 45వ కాంటూర్ పరిధిలోకి తెచ్చి తమకు అన్యాయం చేశారంటూ నిర్వాసితులు వాపోయారు. అధికారులకు అర్జీలు పెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవటం లేదంటూ నిర్వాసితులు వాపోయారు. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. ప్రధానంగా చూసారంటే ఈరోజు సంబంధించి ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రలో జీవనాడినటువంటి పోలవరం ప్రాజెక్టు ఉందో, ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరుతున్నారో ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మరియు వరదకు సంబంధించినటువంటి అంచనా వేస్తుంది కూడా ఈ రోజు కేంద్ర బృందం కూడా పర్యటించే పక్షులు కనబడుతుంది. ఏదైతే ముంపు మండలాలకు సంబంధించినటువంటి అంచనా వేస్తుంది కుక్కునూరు, వేలేరుపాడుకు సంబంధించినటువంటి మండలాల్లో కూడా బృందం పర్యటించినట్లయితే రేపాక, గుమ్ము, రుద్రంకోట తదితర గ్రామాల్లో పర్యటించినటువంటి ఏపీ బృందం, ఈ బృందానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కూడా నిలదీసినట్టు కనబడుతుంది. తమ సమస్యలు కానీ తమ కోరి కానీ పట్టించుకున్నటువంటి నాదులు లేడు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి తమ గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. అయినా కానీ ఖాళీ చేసినటువంటి గ్రామాలకి సరిగ్గా పునరావాస విషయంలో కానీ ఏదైతే R&R ప్యాకేజీ ఇస్తున్నా కానీ తమకు న్యాయం జరగట్లేదంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. కొన్ని గ్రామాలకు సంబంధించి ఇప్పటికే 41.5 ఉన్నటువంటి కాంట్రిబ్యూట్ కాకుండా కొన్ని గ్రామాలను 45 కాంట్రీకి సంబంధించినటువంటి పరిధిలో చేర్చేశారు. తమకు అన్యాయం చేశారంటూ కూడా వారు కూడా వాపోలు పెట్టుకోవడం ఉంది. మరోవైపు వర్షాలు కానీ మామూలుగా సాధారణ పరిస్థితుల్లో పడుతున్నటువంటి వర్షాలు కానీ వీటి కానీ ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిస్థితి, రోడ్ల పరిస్థితి కానీ బురదలో లోతైన పరిస్థితి, బురదైన ప్రాంతాల్లో కూడా పూర్తిగా దరఖాస్తు అనుభవిస్తున్న గ్రామస్తులు పట్టించుకోవట్లేదని చెప్పి వారు కూడా చెప్పారు. రేపు అధికారులకు సంబంధించినటువంటి అర్జీలు పెట్టినా కానీ తమ ఓటు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి నిర్వాసితులకు సంబంధించి వారు కూడా ఎవరైతే బృందానికి సంబంధించిన వారు కానీ అధికారులు కానీ వారి కేంద్ర బృందం చెప్పడంతో కూడా అధికారులు కూడా తెల్లమోహం వేసి చూడాల్సిన పరిష్కారం నెలకొంది. తమకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే R&R కాలేజీ సంబంధించి కొన్ని పూర్తి చేశారో వాటికి సంబంధించి ఏమేంటి దారి తమ ప్యాకేజ్ ఇస్తే తమ ఆల్రెడీ ఏమేంటి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేసిన పరిష్కారం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.